హలో అండి, నమస్తే. నా పేరు స్వర్ణ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాండీ సన్నీ వ్లాగ్స్. ఈరోజు చాలా సింపుల్గా ఎగ్ రైస్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇంట్లో వెజిటబుల్స్ ఏవి లేనప్పుడు, అలానే నైట్ డిన్నర్లోకి ఏదైనా క్విక్గా రెసిపీ చేసుకోవాలి అనుకున్నప్పుడు, లెఫ్ట్ ఓవర్ రైస్ మిగిలిపోతే కూడా ఈ రెసిపీని మార్నింగ్ ట్రై చేయొచ్చు. అలానే పిల్లలకి స్పెషల్గా లంచ్ బాక్స్ కావాలంటే కూడా చాలా క్విక్గా చేసి పెట్టచ్చు అనమాట. తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మనము రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ పైన కడాయి ఉంచుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఎగ్కి కొద్దిగా ఆయిల్ ఎక్కువగా వేస్తేనే బాగా రైస్కి అంతా పడుతుందన్నమాట. ఆయిల్ వేడెక్కాక కొద్దిగా జీలకర్ర, ముందుగా పచ్చిమిర్చి వేసుకోవాలి. తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి మంటని హై ఫ్లేమ్లోనే ఉంచుకొని వేయించుకోవాలి. ఉల్లిపాయలు కొద్దిగా వేగాక ఇక్కడ చూపిస్తున్న స్పైసెస్ వేసుకోవాలి. 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియా పౌడరు, కొంచెం పసుపు, కొంచెం గరం మసాలా వేసి కొద్దిగా వేయించుకోవాలి. తర్వాత 4 ఎగ్స్ వేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి మూత పెట్టుకోవాలి. 1 నిమిషం తర్వాత చూస్తే మనకి ఎగ్ ఇలా ఒక లేయర్ లాగా ఫామ్ అయి ఉంటుంది. దీన్ని ఇలా కలుపుకుంటే మనకి ఎగ్ అన్నది స్క్రాంబుల్ అయిపోయి చక్కగా ఫ్రై అయిపోతుంది. ఈ ప్రాసెస్ అంతా మనము మంటని హై ఫ్లేమ్లో ఉంచుకొని దగ్గరుండి చేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఉంటే ఎగ్ పూర్తిగా ఫ్రై అయిపోతుంది. ఎగ్ బాగా ఫ్రై అయిపోయాక మనము రైస్ని వేసి కలుపుకోవాలి. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, పిల్లలకి మనము లంచ్ బాక్స్లోకి చేస్తున్నట్లయితే లెఫ్ట్ ఓవర్ రైస్తో మనము లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయకూడదు. మనం మార్నింగ్ రైస్ని ప్రిపేర్ చేసి ఆ అన్నం బాగా చల్లారాక ఈ ఎగ్ రైస్ చేసుకొని తర్వాత ఇది కూడా బాగా చల్లారనిచ్చి లంచ్ బాక్స్లోకి పెట్టాలి. కొంచెం టైం టేకింగ్ ప్రాసెసే, కానీ పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. లంచ్ బాక్స్కి ఎప్పుడు లెఫ్ట్ ఓవర్ రైస్ కానీ ఇలా వేడిగా ఉన్న రైస్ కానీ పెట్టకూడదు, ఎందుకంటే స్టీమ్ వచ్చి అది పాడైపోతుంది. ఎగ్ పెట్టేటప్పుడు ఇంకొంచెం జాగ్రత్తగా బాగా చల్లారాక చూసుకొని లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా రైస్ మొత్తం చక్కగా కలుపుకున్నాక ఒకసారి టేస్ట్ చెక్ చేసుకొని టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని, మనకి ఇంకొంచెం స్పైస్ కావాలి అనుకుంటే కొంచెం గరం మసాలా యాడ్ చేసుకొని కలుపుకోవాలి. చాలా సింపుల్గా ఎగ్ రైస్ రెడీ అయిపోతుంది. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. శాండీ సన్నీ వ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ ఫర్ యర్ టైం.